అన్న ఒక సైడ్కు ఉండండి అన్న, ఏదో ఒక సైడ్కు ఉండండి, ఏదో ఒక సైడ్కు అన్న. ఒక సైడ్ గ్యాప్ ఇయ్యాలన్న, ఒక సైడ్ గ్యాప్ ఇయ్యాలి. కొంచెం ఫోటోలు దీనికి पुष्पांजलिं समर्पयामि संधारयामि रामराभ्यां मेजयामि संगल्पयामि गीतं श्रावयामि आन्धोमासोस्त्राचार देवमठादिष्टोपचारा पूजां समर्पयामि सत्सुता नमस्ते प्रजाके नमो सम्पूर्णां जाते सद्भावं देवमन्त्र इदं ज्ञानमस्तेनं गङ्गा भवानी देवता भो नमो नमः. రోజు వర్షాలు మన రాష్ట్రంలో సరిగ్గా లేకపోయినా కూడా మరి పైన కర్ణాటక మహారాష్ట్రల్లో వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి మరి అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొని దాని ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకొని ఈరోజు అటు కేస్ కెనాల్ నుంచి తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడ కేస్ కెనాల్, కర్నూలులో కేస్ కెనాల్ నుంచి తెలుగంగ నుంచి కూడా రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగింది. నేను అలాగే ఆళ్లగడ్డ గౌరవ శాసనసభ్యురాలు అఖిలప్రియ గారు ఇద్దరం కలిసి ఈరోజు తెలుగంగ కింద ఉన్న రైతాంగానికంతా కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా శుభపరిణామం. గత సంవత్సరాలు మనం ఒకసారి చూసుకుంటే గతంలో కంటే కూడా చాలా అర్లీగా ఈసారి దాదాపు 20-25 రోజులు అర్లీగానే తెలుగంగ కింద కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తెలుగంగకి దగ్గర మనకి ఇప్పుడు ఈ రిజర్వాయర్లో 11.75 టీఎంసీల నీళ్లు ఇప్పటికే రావడం జరిగింది. ఇన్ఫ్లో వచ్చేసి 13,500 క్యూసెక్స్కి మనం ఇన్ఫ్లో తీసుకుంటున్నాం. దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి 16.95 టీఎంసీల కెపాసిటీ. దీన్ని ఈ 16.95 టీఎంసీలు కూడా మనం 2018లో 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి టోటల్ లెవెల్స్ పూర్తి స్థాయిలో దీన్ని నింపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా టోటల్గా మనం 16.95 టీఎంసీల నీళ్ళు తీసుకుంటాం. మనం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పూర్తి కెపాసిటీ దీన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లానే కాదు కింద జిల్లాలకు కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి, అలాగే మెడ్రాస్ కూడా నీళ్ళు పోయే పరిస్థితి దీని ద్వారా జరుగుతుంది. సో రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఈసారి అర్లీగా నీళ్ళు వదిలాను కాబట్టి లేటుగా మీరెవరు కూడా నార్లు పోసుకోవడం కానీ ఇవన్నీ చేయకుండా ఇమీడియట్గా అందరూ కూడా నార్లు పోసుకొని తొందరగా మీరు అవన్నీ కూడా నాట్లు వేసుకొని పంటలు తొందరగా వస్తే మళ్ళీ రబీకి కూడా
నీళ్లు అంటే ఆ రోజు పరిస్థితిని బట్టి, ట్యాంకుల కెపాసిటీని బట్టి, రిజర్వాయర్ కెపాసిటీని బట్టి రబీని తర్వాత ఆలోచన చేస్తాం. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పినారు, మనం దేవుడికి ఎట్లయితే హారతులు ఇచ్చి దండం పెట్టుకుంటామో అదేవిధంగా గంగా తల్లికి కూడా మనం అదే విధంగా మనము పూజలు చేయాలని చెప్పి ఆయన మాట అన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము రైతుల పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఎంత దీనంగా ఉన్నిందో, రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నిందో, రైతుల ఆత్మహత్యలు ఎంత పెద్ద స్థాయిలో గత 5 సంవత్సరాలు మనం ఎన్ని విధాలుగా పెరిగినాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులను బాగుపడాలంటే ఏ విధంగా ఏం పనులు చేయాలా, ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలా, రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆయనకు ఒక అవగాహన ఉండడమే కాకుండా మా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఈ జలహారతి ఇవ్వడానికి ఇక్కడికి రావడం, గేట్లు ఓపెన్ చేయడం అనేది కూడా మా అందరికి కూడా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు కల్లారా చూసినాం. రైతులకి నీళ్ళు అనేది ఎంత అవసరం అనేది కల్లారా చూడడం జరిగింది. మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నీళ్ళు ఇప్పడానికి ఎన్నో సందర్భాల్లో కలెక్టర్లతో కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి సాధించుకొని నీళ్లు తెప్పించుకునే పరిస్థితి కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేవలము మా మీద బురద జల్లడము, మా మీద తప్పుడు ప్రచారాలు చేయడమే తప్ప వైసీపీ నాయకులు ఇప్పటి వరకు రైతులు పడే ఇబ్బందులు దాని గురించి ఏమన్నా మాట్లాడినారా, ప్రజలకు కావాల్సినవి ఏమన్నా అడిగినారా? లేదు. ఎంతసేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన, చంద్రబాబు నాయుడు గారి పైన దృష్టి పెట్టి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప మేము కేవలం ప్రజా సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. మేము కూడా మీలాగే మీ మీద దృష్టి పెట్టాలని మేము అనుకోయింటే ఈరోజు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇద్దరం కూడా కాన్స్టిట్యున్సీలో కూర్చొని ఎవరి మీద కేసులు పెట్టాలా, ఎవరిని జైల్లో పెట్టాలని చెప్పి కూడా ఇద్దరికి చాలా పనులు ఉన్నాయి. కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం అధికారంలోకి రావడానికి కారణము ప్రజా సమస్యలు తీర్చడం, దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది.